హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ కర్రీ అండి. సో ఈ రెసిపీ మీకు కూడా షేర్ చేస్తున్నాను. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మస్ట్ ట్రై రెసిపీ అండి, చాలా బాగుంటుంది. దీనికోసం నేను కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ అంతా కోకోనట్ ఆయిల్ తీసుకుంటానండి. ఇప్పుడు దీంట్లో గరం మసాలా దినుసులు, చెక్క, ఇలాచీ, లవంగం, ఇంకా బిర్యానీ ఆకు, ఇంకా నల్ల ఇలాచీ అంటారు చూడండి, అదొకటి వేసుకున్నాను. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని నేను సన్నగా చాప్ చేసి వేసేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ అంతా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. కొంచెం ఆనియన్స్ తొందరగా వేగిపోతాయి. ఈలోపు మనము ఒక పేస్ట్ చేసి పెట్టుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా కాజు ముక్కలు, 1 టీ స్పూన్ అంతా గసగసాలు వేసి ఇట్లా ఫస్ట్ మంచి పొడి చేసేసుకోండి. ఆ తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటా తీసుకున్నానండి, ఇది కూడా వేసేసి మెత్తగా పేస్ట్లా చేసేసుకోండి. ఆనియన్స్ చూసారు మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఒక 1.5 టేబుల్ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకుంటాను. దీంట్లో ఆల్రెడీ కొంచెం పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర కారం కూడా వేసి గ్రైండ్ చేసిందండి. మూత పెట్టుకొని అది మంచిగా వేగేలాగా మనం చూడాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ ఏదైతే చేసి పెట్టుకున్నామో టమాటాది, అది వేసేసుకొని మంచిగా అది వేగేటట్టు కలుపుకోవాలి. గ్రైండర్లో కొంచెం వాటర్ వేసేసి మిగిలింది పేస్ట్ కూడా నేను దీంట్లో వేసేస్తున్నానండి. ఇప్పుడు ఫ్లేమ్ లో చేసేసి పచ్చి వాసన అంతా పోయే వరకు ఈ గసగసాలు టమాటా పేస్ట్ మంచిగా వేగిపోవాలి. అంతవరకు వేయించుకున్నాము. ఇదిగోండి బాగా వేగిపోయింది. ఇదిగోండి ఈ టైంలో మనం కరివేపాకు వేసుకున్నాము. కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక 500 గ్రామ్స్ వరకు చికెన్ అండి. ఇది మొత్తం లెగ్ పీసెసే ఉన్నాయి. దీన్ని నేను ముందు రోజు రాత్రి కొంచెం ఉప్పు, పసుపు, ఒక పావు కప్ అంతా పెరుగు వేసి మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను. హై ఫ్లేమ్లో వేయించుకోండి. ఎప్పుడైనా కానీ చికెన్ వేయంగానే ఫ్లేమ్ లో ఉండకూడదు. హై ఫ్లేమ్లో బాగా వేయించుకోండి. కొంచెం సేపు ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో వేయించుకోండి. ఆ తర్వాత ఫ్లేమ్ తగ్గించేసి చికెన్ని మగ్గనియండి. మధ్యలో కలుపుతూ ఉండండి. కాజు వేసాం కదా, అడుగంటే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు కారపొడి 1 టీ స్పూను, కాశ్మీరీ కారపొడి 1 టీ స్పూను, ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదండి, అది కూడా 1 టేబుల్ స్పూను, అలాగే ఒక పావు కప్పు సన్నగా తరిగిన పుదీనా వేసుకుని ఇవన్నీ మసాలాలు బాగా పట్టే వరకు మంచిగా కలపాలండి. ఓకే, మంచిగా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని అదే లో ఫ్లేమ్లో మంచిగా మసాలాలన్నీ పట్టేలాగా కుక్ అవ్వండి. ఇవ్వండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఈ టైంలో ఒక్క పావు కప్ అంతా వేడి నీళ్ళు వేసి మంచిగా కలపండి. ఎప్పుడైనా కానీ మిడ్ ఆఫ్ ద కుకింగ్లో ఖచ్చితంగా వేడి నీళ్ళే వాడాలండి. ఓకే, చల్ల నీళ్ళు వేయకూడదు. కుకింగ్ ప్రాసెస్ స్లో అయిపోతుంది. అలాగే నేను ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నానండి, స్లిప్ చేసి. ఎస్, మంచిగా వేగిపోయిందండి. నూనె కూడా అంతా కూడా వదిలేసింది. మంచి కుక్ అయిపోయింది. ఇంకప్పుడు మనము సన్నగా తరిగిన కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవడమే. కిచెన్ అంతా గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. మా పిల్లలైతే వెయిటింగ్ నేను ఎప్పుడు పెడతానా అని. సో మీరు మీ ఫ్యామిలీ తోటి ఈ రెసిపీ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.